Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామము పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. మీ విశ్వాసం నాకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించును. యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. The testing of your faith produces endurance. James 1 chapter 2 verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, మన విశ్వాస యాత్రలో మన జీవితంలో కొన్ని సందర్భాల్లో కష్టాలు, కన్నీళ్లు, ఆటంకాలు, అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. అవి పరోక్షంగా దేవుడే మనకు అనుగ్రహించే అవకాశాలను ఎంచుకొని మనకు కలిగిన ఆటంకాలన్నిటిలో దేవుడు ఆశీర్వాదాలను పొందుకోవాలి. ఒకసారి విమానంలో కొందరు విశ్వాసులు భారతదేశం నుంచి పాలస్తీనా దేశానికి బయలుదేరారు. ఇంతలో ఇంజిన్ పాడవడం వల్ల ఆ విమానము ప్రమాదానికి గురైంది. విశ్వాసులందరూ భయభ్రాంతులతో దేవునికి ప్రార్థన చేయడం ఆరంభించారు. అయితే ఒక చిన్న పాప మాత్రం భయపడలేదు. ఆనంద గీతాలతో ప్రభువుని స్తుతిస్తూ ఉంది. అప్పుడు అక్కడున్న వారందరూ అంటారు, అమ్మా నీకు భయం లేదా, మనము చనిపోతున్నాం అని ఆ పాపను అడిగితే, నాకే భయం లేదు, ఎందుకంటే ఆ విమానం నడిపే పైలట్ మా డాడీ, ఆయనకు నేను గారాల కూతుర్ని, నన్ను రక్షించడానికి మా నాన్న ఎంత సహాయానికైనా సిద్ధపడతాడని చెబుతుంది. అప్పుడు ఆ పాప యొక్క విశ్వాసము, నమ్మకము మనము గ్రహించుకున్నట్లయితే మన జీవితంలో కూడా విశ్వాస యాత్రలో ఉన్నప్పుడు దేవుడు మనకు ఆశీర్వదించడానికి కొన్ని పరీక్షలు పెట్టినప్పుడు మనము నిరాశ నిస్పృహలతో ఉండకుండా దేవుని యందు ఆ చిన్న పాప వలె మనము కూడా దేవుని యందు ఎంతో దృఢ నిశ్చయతతో, విశ్వాసంతో, మనము ఓపికతో ఆ పరీక్షలన్నిటినీ తట్టుకొని నిలబడి దేవుని యొక్క మార్గంలో మనం నడిచినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం అందరము ఏ విషయంలో అయినా సరే భయపడక దేవుని సహాయాన్ని కోరుకుంటూ దేవుని యొక్క విజయాన్ని మనము పొందుకునే వారముగా ఉందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకెన్నో వందనములు, స్తోత్రములు. అద్భుతకరుడా, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, నీకెన్నో వందనములు, స్తోత్రములు. తండ్రి, ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు. ఈ వాగ్దానం ఎంతమంది అయితే వింటున్నారో వారి జీవితంలోనూ వారి కుటుంబంలోనూ విశ్వాస యాత్రలో వారు బలపడి ఆ యొక్క ఆటంకాలన్నిటిని ఎదుర్కొని నీ యందు దృఢ నిశ్చయతతో నిరీక్షణ కలిగిన వారమై మేమందరమును నీ యొక్క ఆశీర్వాదములు పొందుకునే వారముగా అట్టి కృపను, అట్టి విశ్వాసాన్ని, అట్టి దయను దయచేయమని, అట్టి సహాయము మీ యొద్ద నుండే పొందుకునే వారముగా అలాంటి హృదయం మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.